ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 21వ వచనం వరకు సావధానంగా వినండి. యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిసయ్యుడొకడు ఉండేవాడు. అతడు రాత్రియందు ఆయన వద్దకు వచ్చి అన్నాడు, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవడూ చెయ్యలేడు. అందుకు యేసు అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఈ మాట నేను నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేమన్నాడు, ముసలివాడైన మనుష్యుడు ఏలాగు జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? యేసు అన్నాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా చెప్తున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. మీరు కొత్తగా జన్మించాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసురుతుంది. నువ్వు దాని శబ్దము వింటావే కాని అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. అందుకు నికోదేము ఆయనను అడిగాడు, ఈ సంగతులు ఏలాగు సాధ్యం? యేసు అన్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగి ఉన్న సంగతులే చెప్తున్నాము, చూచిన దానికే సాక్ష్యమిస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరించరని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పండగ సమయంలో అనేకులు వచ్చారు. వారిలో ప్రత్యేకమైన వ్యక్తి నికోదేము. ఆ గుంపునకు యేసు తనను తాను వశం చేసుకోలేదు. వారందరిలో నికోదేమును ప్రత్యేకించి మనకు చూపుతున్నాడు యేసుదేవుడు. నికోదేము ఒక పరిసయ్యుడు, మతగురువు, ఇశ్రాయేలుకు బోధకుడు, యూదుల అధికారి. ఇతనికి ఎన్నెన్నో ముసుకులున్నాయి. అతడు పరిసయ్యుల మధ్య ఉన్నప్పుడు వారి మనిషి. ఒంటరిగా అతడు వీధిలో నడుస్తున్నప్పుడు దారి ప్రక్కకు తొలగి ఆయనకు దారి ఇస్తారు. అతడు నిలువుటంగి ధరిస్తాడు. అతని దుస్తులకు ఎంతో గౌరవం ఉంది. ఆ జనం వైపు తాను ఠీవిగా చూస్తూ ఉంటాడు. తాను వారందరికంటే పై స్థాయికి అంతస్తుకు చెందినవాడు. భక్తుడు. మతం అతని నిర్వాకం. మతం ఒక సంస్థగా అతనికి అగ్రపీఠమిచ్చింది. ఇన్ని ముసుకుల వెనుక దాక్కున్న ఈ ప్రబుద్ధుడు నికోదేము. ఈ పేరుకు అర్థం అధికారి, సమర్థుడు. రకరకాల రంగులు మారుతూ ఉంటాయి, మాటలు మారుతూ ఉంటాయి. పగలంతా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని రాత్రికి ఇంటికి వచ్చి ముసుగు దుస్తులన్నీ తీసి వంకెకు తగిలించి అసలు నికోదేము ఒక్కడే కూర్చుని ఉంటాడు. ఇక ఇంట్లో దాపరికమేముంటుంది? మామూలు దుస్తులు, మామూలు మాటలు. సన్నిహితులను సభలో ఉన్నప్పుడు అక్కడి మాటలు వేరు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ మాటలు వేరు. నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడివని మేము ఎరుగుదుము అంటున్నాడు నికోదేము. మేము అనటంలో తానొక అధికారి అనే దర్పం ఉట్టిపడుతోంది. మేము ఎవరిమనుకున్నావు? పరిసయ్యులం. నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడివని నేనే కాదు, మేమంతా ఒప్పుకుంటున్నాము, గుర్తిస్తున్నాము, అభినందిస్తున్నాము. అసలు సంగతి ఏమిటంటే, అతని మనసులో దేవుని రాజ్యమును గురించిన అనేక ప్రశ్నలున్నాయి. పరిసయ్యులందరికీ దేవుని రాజ్యము అనే అంశం ఎంతో ముఖ్యమైంది. దేవుని రాజ్యం స్థాపించాలి. ఈ పరాయి రాజ్యం, రోమక సామ్రాజ్యం కాడిని విరగ్గొట్టాలి. కాని ఎలాగా? నీవే చెప్పాలి. ఒక కార్యాచరణ ప్రణాళికను నువ్వే రూపొందించాలి. ప్రజలు నిన్ను తండోపతండాలుగా వెంబడిస్తున్నారు. నీవు మాత్రమే దేవుని రాజ్య విషయాలెరిగినవాడవు అని మనసులో అనుకున్నాడు, పైకి అనలేదు. అయినా అంతర్యామి అయిన యేసు అతడు అడగకముందే అతని మనస్సులో దాగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్తున్నాడు.
పరిసయ్యులు యేసు చెప్పే జవాబు కోసం నిరీక్షిస్తున్నారు. యేసును నాయకునిగా, రబ్బీగా, దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడని మేము చూస్తున్నాము అంటున్నారు. యేసు అద్భుతాలను ఈ పరిసయ్యులు గమనిస్తున్నారు. దేవుడాయనకు తోడై ఉంటేనే కాని ఇలాంటి అద్భుతాలు ఎవరు చేయగలరు? యేసు ఈ అద్భుతాలు చేసినప్పుడు ఆయన అధికారము, దేవత్వము పరిసయ్యులు కూడా గుర్తించారు. ఆయనను వ్యతిరేకించిన వారు కూడా ఆయన అద్భుతాలను కాదనలేకపోయారు. యేసు నోరు తెరిచి వ్యక్తిగతంగా నికోదేముతో మాట్లాడుతున్నాడు. యేసు మాటలు సూటిగా, తేటగా ఉన్నాయి. యేసు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నికోదేము మనసులో మెదిలే ప్రశ్న ఇదే: నీవు తిరిగి జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యాన్ని నీవు చూడలేవు. ఒక పరిసయ్యుడు, నిలువెల్లా మతంతో నిండిన మతనాయకుడు యేసు నోట విన్న ఈ నినాదం: నీవు మరల జన్మించాలి నికోదేమో, లేకపోతే నీవు దేవుని రాజ్యాన్ని చూడలేవు. దేవుని రాజ్యము ఎలాంటిది? దాన్ని స్థాపించాలంటే ఏం చెయ్యాలి అనే ప్రశ్నలను అటుంచి, దేవుని రాజ్యం అసలు నీకు కనపడాలంటే నీవు కొత్తగా జన్మించాలి అంటున్నాడు ప్రభువు. ఈ మాటలో అతని పరిసయ్యుని ముసుకు గాలికి ఎగిరిపోయింది. ఇంకో ముసుకుంది. అతడు యూదుల అధికారి. నికోదేము తికమకపడ్డాడు. పెద్దవాడైన మనిషిని మళ్లీ పుట్టు అంటే ఎలా పుడతాడు? రెండోసారి తల్లి గర్భంలో ప్రవేశించాలా? అదెలా సాధ్యం? యేసు మాట్లాడుతున్నది భౌతిక జన్మను గురించి కాదు, ఆత్మ జన్మను గురించి ఆయన మాట్లాడాడు. ప్రభువు మళ్ళా అదే మాట అంటున్నాడు: నీవు నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. ఆత్మ జన్మను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. పైనుండి జన్మ, నూతన జన్మ. నీరు దేవుని వాక్యానికి సంకేతం. 2వ అధ్యాయంలో యేసు 6 రాతి బానలను నీళ్లతో నింపించాడు. నీరు అంటే దేవుని వాక్యమని చెప్పుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, ప్రభువు తన మహాప్రార్థనలో అన్నాడు: నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, యేసు అన్నాడు: నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించటమంటే దేవుని వాక్యం ప్రకారం ఆత్మ ద్వారా కొత్త జన్మ పొందు అని అర్థం. దేవుని వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి పరిశుద్ధాత్మే అన్వయించాలి, లేకపోతే ఎవరూ నూతన జన్మ పొందలేరు. దేవుని వాక్యమనే నీటి ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను నూతన జన్మ పొందిస్తాడు. నీవు నీ హృదయంలో నూతన జన్మానుభూతి పొందినట్లు పరిశుద్ధాత్మ సాక్షి. పరిశుద్ధాత్మదే కర్తృత్వం. దేవుని ఆత్మ పనిచేసే విధానం మార్మికం. గాలి శబ్దం వినపడుతుంది. గాలికి కదిలే చెట్టు, కొమ్మలు, ఆకులు చూడగలం. కాని గాలి పనిచేసే తీరు విచిత్రం. ఆత్మజన్మ పొందిన వారి తరహా ఇలాగే ఉంటుంది. యేసు మాటలే గాలిగా వీచాయి. ఈ ప్రభంజనానికి నికోదేము ముసుకులన్నీ ఒకదాని వెంబడి ఒకటి ఎగిరిపోతున్నాయి. ఈ సంగతులు ఎలా సాధ్యం అని అడుగుతున్నాడు. ప్రభువు ఎదట నిలిచినప్పుడు ముసుకులన్నీ తొలగిపోవాలి. యేసు నీతో వ్యక్తిగతంగా అసలు నీవెవరో ఆ నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీవు యేసు దగ్గరికి ఉన్న పాటున వచ్చెయ్యి. నీవు ఇశ్రాయేలుకు బోధకుడివి గదా. నా మాటలు అసాధ్యమనిపిస్తోందా? ఈ సంగతులు నీకు తెలియవు. నేను చూచింది, ఎరిగింది నీకు చెబుతున్నాను. నా సాక్ష్యాన్ని నీవు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఆత్మజన్మ వాస్తవం, అది సాధ్యం. భూలోక సంబంధమైన సంగతులే నీకు అర్థం కావటం లేదు. అలాంటప్పుడు పరలోక విషయాలు నీకు ఎలా బోధపడతాయి? 13వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు ఎవడూ లేడు.
అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించేవాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందేటట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువు అన్నాడు, నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను, లోకాన్ని విడిచి తండ్రి వద్దకు వెడుతున్నాను. ఆయనకు తాను ఎక్కడ్నించి వచ్చాడో తిరిగి ఎక్కడికి వెడుతున్నాడో బాగా తెలుసు. ఇక్కడ 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేను తప్ప పరలోకానికి ఎక్కిపోగలవాడెవడూ లేడు. అక్కడి నుండి దిగి వచ్చిన నేనే అక్కడికి ఎక్కి వెళ్లగలను. అలనాడు హనోకు, ఏలియా పరలోకానికి ఎక్కి వెళ్లలేదా అంటారా? ప్రభువు స్పష్టంగా చెప్పాడు, పరలోకానికి ఎక్కి వెళ్లిన వాడు ఎవ్వడూ లేడు. పరలోకాన్ని గురించి అధికారపూర్వకంగా మాట్లాడగలవాడు యేసు ఒక్కడే. క్రీస్తు తరువాత పరలోకానికి వెళ్లిన వారెందరో ఉన్నారు. అయితే క్రీస్తుకు ముందు పాత నిబంధనలో ఒక భక్తుడు చనిపోయి పరదైసుకు ఎకాయకిని వెళ్లేవాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండేవాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం ఇదే సత్యాన్ని బయలుపరిచింది. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పరదైసుకు కొనిపోబడ్డాడు. అయితే క్రీస్తు చనిపోయి అధోలోకానికి వెళ్లి అక్కడి చెరను చెరపట్టి పరలోకానికి ఆరోహణమై వెళ్లాడు. అప్పటి నుండి మనం నేరుగా పరలోకానికే ప్రభువు ఉన్న చోటికే వెడతాము. పాత నిబంధనలో పరదైసుకు వెళ్లిన వారిని యేసు తనతో తీసుకువెళ్ళాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం మనం ఒకానొక రోజు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాము. అయితే ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కంటే ముందు ఎవరూ పరలోకానికి ఎక్కిపోయిన వారు లేరు. అలనాడు మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడు. అది ఇత్తడి సర్పం. ప్రజల పాపాల మీదికి దేవుని శిక్ష వచ్చి పడింది. పాము కాటు చేత జనం చస్తున్నారు. వారికి స్వస్థత కావాలంటే ఎత్తబడిన ఇత్తడి సర్పం వైపు చూడాలి. మోషే ఎత్తిన సర్పంలాగే యేసు ప్రభువు ఎత్తబడాలి. ఇత్తడి సర్పం ప్రజల పాపానికి సంకేతం. క్రీస్తు శిలువ మీద మనకోసమై పాపముగా చేయబడ్డాడు. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆయన. మోషే సర్పమును ఎత్తినట్లే మనుష్య కుమారుడు శిలువపై ఎత్తబడాలి. 16వ వచనం నుండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశించక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడాయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా ఉండేటట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడేటట్లు వెలుగునొద్దకు వస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం బైబిల్ అంతటిలోకి, లోకమందంతటా అందరికీ చిరపరిచితమైన వచనం. ప్రతి ఒక్కడూ తిరిగి జన్మించాలి. మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఈ 2 సంగతుల మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉంది. యేసు మరణం, పునరుత్థానం ఈ 2 ఎంతో ముఖ్యమైన సువార్త సంఘటనలు. ఆయన శిలువ మీద ఎత్తబడ్డాడు గనుక, ఆయన మనకు రావలసిన శిక్ష భరించాడు గనుక దేవుని ఆత్మ మనల్ని తిరిగి జన్మింపచేస్తాడు. మనం తిరిగి జన్మిస్తేనే కాని దేవుడు మనల్ని అంగీకరించలేడు. దీనికంతటికీ అసలైన ప్రేరణ దేవుడు మనల్నెంతో ప్రేమించాడు నిజమే. కేవలం ప్రేమించడం చేతనే లోకం రక్షించబడిందా?
అలా కాదు. దేవుని ప్రేమ లోకమును రక్షించటం కాదు, ప్రేమ చేత కాదు, దేవుడు కృపచేత మనల్ని రక్షించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలేమంటున్నాయి? వారు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవ్వడూ అతిశయపడ వీలులేదు. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడు. నీకు నాకు అందరికీ ఇచ్చాడు. ఇక్కడ నీ పేరు నా పేరు మనం రాసుకోవచ్చు గనక మనం నశించం, నిత్యజీవం పొందుతాము. క్రీస్తునందు విశ్వసించాలి, అంతే. మన పాప శిక్షను భరించిన క్రీస్తునందే మన విశ్వాసం. ఇది వ్యక్తిగతమైన విశ్వాస తీర్మానం, విశ్వాస ప్రమాణం. ఆయన నీకు నాకు బదులుగా ప్రత్యామ్నాయంగా శిలువ మరణాన్ని అనుభవించాడు. యేసు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన తీర్పరి కాడు. ఒకసారి ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి తనకు తన సోదరునికి మధ్య పంచాయితీ తీర్చమని అడిగాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 14వ వచనం, ఓయి, మీ మీద తీర్పరిగానైనా పంచిపెట్టేవానిగానైనా నన్నెవడు నియమించాడు? ఆయన మొదటిసారి రక్షకుడుగా వచ్చాడు, రెండోసారి ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. తీర్పు తీర్చటానికి కాదు, లోకము రక్షించబడాలని ఆయన మొదటిసారి వచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచని వాడు నశిస్తాడు. ప్రియ స్నేహితులారా, వింటున్నారా? నీవు విశ్వసించి ఉండకపోతే నశించిన వాడవే. దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వసించలేదు గనుక నశించావు, అంతే. యేసు నామం రక్షించే నామం. ఆ నామమందే రక్షణ పొందాలి. ఆయన నామమందు విశ్వసించిన వారికే నిత్య జీవం. ఈ అధ్యాయమంతా యేసు నికోదేముకు చేసిన ప్రబోధమే. నికోదేము ఒక పరిసయ్యుడు. మెస్సీయా తీర్పరిగా, న్యాయాధిపతిగా వస్తాడని పరిసయ్యులు నమ్ముతారు. పాత నిబంధనలో మెస్సీయా రాకడ 2 దృక్కోణాలలో చూపబడింది. ఆయన రక్షకుడుగా వచ్చి మన కోసం మరణిస్తాడు, మన పాపశిక్ష భరిస్తాడు. రెండోది, మనకు తీర్పరిగా వస్తాడు. పరిసయ్యులు మొదటి సత్యాన్ని గుర్తించక ఆయన తీర్పరి మాత్రమే అనే అభిప్రాయాన్ని స్థిరపరుచుకున్నారు. 2వ కీర్తన 9వ వచనం, ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. సకల జనములు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించేటట్లు ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకియ్యబడ్డాయి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు. 45వ కీర్తనలో మెస్సీయా నీతిరాజు. యెషయా 11-42 అధ్యాయాలు మెస్సీయా నీతి తీర్పును గురించి మాట్లాడతాయి. యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు తన కుమారుణ్ణి మొదటిసారి రక్షకుడుగా పంపుతున్నాడు, రెండోసారి ఆయన తీర్పరి. లోకమును గురించిన ఈ ఏర్పాటు విమోచనాత్మకమైనది. క్రీస్తునందున్న వారికి శిక్షావిధి లేదు. క్రీస్తునందు లేని వారికి అంతకు ముందే తీర్పు విధించబడింది. నశించిన దానిని వెదకి రక్షించేదే సువార్త. ప్రభువు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.